కప్ కేక్స్ ఎంతో ఈజీగా, ఫ్లఫీగా, టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ కానీ, అలాగే కర్డ్, పెరుగు కూడా ఏమీ యూజ్ చేయకుండా స్పాంజీగా ఉండేటటువంటి కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. హాయ్ అండి. నేను బిందు. వెల్కమ్ టు బీ స్మార్ట్ బిందు ఛానల్. వీడియో వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని, బౌల్‌లో ఫస్ట్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1/4 కప్ అంటే పావు కప్పు. ఆయిల్ ప్లేస్‌లో మీరు ఘీ గాని, బటర్‌ని కరగబెట్టి కూడా తీసుకోవచ్చు. బట్ ఆయిల్‌తో కూడా ఫ్లేవర్ బానే ఉంటుంది. టేస్ట్ బానే ఉంటుంది. అండ్ షుగర్ వచ్చేసి 3/4 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఒకటే కప్ యూజ్ చేసి పావు కప్పు, హాఫ్ కప్పు, 1 కప్ అలా మెజర్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా మెజర్ చేసుకునేటటువంటి కప్స్ అయితే లేకపోతే గనక నెక్స్ట్ వచ్చేసి పాలు, మిల్క్ హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాం. కాచి చల్లార్చినవి తీసుకోవాలి. అంటే రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. వేడిగాను ఉండకూడదు. అలాగే ఫ్రిడ్జ్‌లోంచి తీసి డైరెక్ట్‌గా వేయకూడదు. నేనిక్కడ కర్డ్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ మిల్క్ తోటే చేస్తున్నాను. ఎందుకంటే నేను కర్డ్ యూజ్ చేసి ఇంతకుముందు రెడ్ వెల్వెట్ కేక్ చేశాను. మా వాళ్ళెవ్వరికీ టేస్ట్ అయితే నచ్చలేదు ఆ ఫ్లేవరు. సో, అందుకని కర్డ్ అయితే యూజ్ చేయట్లేదు. ఓన్లీ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా టేస్ట్ చాలా వచ్చింది. ఫ్లఫీగా కూడా వచ్చింది. షుగర్ అంతా కరిగే వరకు ఇలా విస్క్ చేస్తూ కలుపుతూ ఉండండి. షుగర్ కరిగిన తర్వాత మైదా 3/4 కప్పు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం మైదాతో చేసిన లేదా గోధుమ పిండితో చేసిన, రాగి ఫ్లోర్ చేసిన, ఏది చేసినా కూడా మనం స్వీట్‌నెస్ ఎంత తీసుకుంటామో ఫ్లోర్ కూడా అంతే తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, నేను ఇక్కడ షుగర్ పౌడర్ 3/4 కప్ తీసుకున్నాను కాబట్టి, మైదా కూడా 3/4 కప్ అయితే తీసుకున్నాను. అంటే ముప్పావు కప్ అండి. మీరు హాఫ్ కప్ అయితే హాఫ్ కప్ మైదా తీసుకోవచ్చు. 1 కప్ తీసుకుంటే షుగర్, మైదా కూడా 1 కప్ తీసుకోవచ్చమాట. సో, అది మెజర్‌మెంట్ ప్రకారం అయితే. సో, దీన్ని ఒకే డైరెక్షన్‌లో పిండి మొత్తం కలిసేలాగా ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవడమే. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా మిక్సీ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. మనం ఏమైతే ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నామో ఆయిల్, షుగర్ అండ్ మిల్క్ ఇవన్నీ కూడా మిక్సీలో వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ ఫ్లోర్ మాత్రం ఇలా విడిగా గిన్నెలో కలుపుకోవాలండి. ఏదైనా గరిటెతో గానీ, ఇలా విస్కర్‌తో గానీ యూజ్ చేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈనో అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లెమన్ ఫ్లేవరు 1 ప్యాకెట్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఈనో యూజ్ చేయడం ఇష్టం లేకపోతే గనక నార్మల్‌గా లెమన్ జ్యూస్ ఉంటుంది కదా! ఓన్లీ 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువ చేస్తే పులుపుదనంగా అనిపిస్తది కేక్ అయితే. సో, దీనిలోనే 2 టీ స్పూన్సే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో, మన కేకు కొంచెం ఫ్లఫీగా రావాలి అనుకుంటే గనక ఇలా ఈనో కానీ, నిమ్మరసం గానీ యాడ్ చేసుకుంటే చాలా చక్కగా ఫ్లఫీగా వస్తుందండి. ఇలా మిల్క్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. లేదంటే ఈనో అనేది పౌడరు కరగకుండా ఒకే ప్లేస్‌లో ఉండిపోతే గనక, మనం అది ఏదన్నా ఒక కప్ కేక్‌లోకొచ్చినా లేదా కేక్ పీస్‌లో ఉండిపోయినా అది టేస్ట్ అంత ఇదిగా ఉండదనమాట. కంప్లీట్‌గా బాగా కలిసేలా కలపండి. అప్పుడే మనకి ఫ్లఫీనెస్ అన్నది కూడా వస్తుంది. ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా వస్తుందనమాట. సో, చూసారు కదా! ఈ విధంగా మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కప్ కేక్స్ రెడీ చేసుకుంటున్నాం మనం. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని స్టవ్ పైన చేస్తున్నాననమాట. సో, ఇలా పాన్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవడానికనమాట. ఎంతో టైం అక్కర్లేదండి. ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. మనం ఈ కప్‌కి మనం ఏ అయితే కప్స్ యూజ్ చేస్తున్నామో అందులో బ్యాటర్ రెడీ చేసుకునే లోపు ప్రీహీట్ అయితే అయిపోతుంది. లేదా బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ముందే పెడితే బాగా హీట్ అయిపోతుంది. కప్ కేక్స్ కాబట్టి ఎక్కువ ప్రీహీట్ అయితే చేయక్కర్లేదు నా ఉద్దేశం ప్రకారం అయితే. సో, ఇప్పుడు బ్యాటరు ఇలా కప్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి కొంచెం 2 డ్రాప్స్ ఇలా నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత మీకు కావాలంటే మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు. అక్కర్లేదండి. మనం డైరెక్ట్‌గా వచ్చేస్తాయి కేక్స్ కుక్ అయిన తర్వాత. నేనైతే జస్ట్ 2 డ్రాప్స్ ఘీ అయితే యాడ్ చేశాను. ఇవి మన ఇంట్లో ఉండేటటువంటి చిన్న చిన్న కప్స్ అండి నేను యూజ్ చేసినవైతే. మీకు కూడా ఇలాంటి కప్స్ కానీ, కర్రీకి యూజ్ చేసే చిన్న కప్స్ కానీ ఉంటాయి గదా! వాటిని యూజ్ చేసి కూడా మీరు కప్ కేక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. స్మాల్ గ్లాసెస్‌ని యూజ్ చేసి కూడా. సో, హాఫ్ వరకు ఇలా బ్యాటర్‌ని అయితే తీసుకుంటున్నాను.
సో, ఇలా బ్యాటర్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు అవైలబుల్‌గా ఉంటే గనక ఇలా కలర్ బాల్స్ ఉంటాయి గదా! అవి గానీ చాకో చిప్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు ఆల్రెడీ కొన్ని కేక్స్‌లో యూజ్ చేసున్నాను గాబట్టి, నా దగ్గర ఉన్న కొన్ని ఇలా అయితే యాడ్ చేశాను. సో, మీ దగ్గర అవైలబిలిటీగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని బాదం, జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు గదా! సో, అందుకని చెప్తున్నాను. సో, ఈ విధంగా కప్స్ అన్నీ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రీహీట్ పెట్టుకున్న ప్యాన్ కూడా రెడీగా ఉంది కదా! దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి స్టాండ్ పైన. ఎందుకంటే డైరెక్ట్‌గా బౌల్స్ పెట్టేసామనుకోండి మొత్తం మాడిపోతాయి. సో, అందుకని పైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ పైన ఈ చిన్ని చిన్ని బౌల్స్ అయితే పెట్టేసాను. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 8 మినిట్స్ వరకు అయితే మూతయితే తీయకండి. మూత పెట్టేసిన తర్వాత సో, మూత పెట్టి ఇలా కుక్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయినాయో. అస్సలు ఇంత కూడా కొంచెం కూడా అంటుకోకూడదు. మనం ఏదైనా స్టిక్ గానీ, నైఫ్ కానీ పెట్టి చూస్తే కొంచెం కూడా ఇలా అంటుకోకుండా వస్తే చాలా చక్కగా బేక్ అయిపోయినట్టు కేక్స్ అన్నీ కూడా. కప్ కేక్సే కాకుండా ఇదే మెథడ్‌లో ఇదే ప్రాసెస్‌లో మనం ఇలా బిగ్ సైజ్ కేక్ కూడా రెడీ చేసుకోవచ్చుమాట. సో, అయితే మనం ఇప్పుడు ఈ బౌల్స్ నుంచి మనం ఆహ్, బ్యాటర్ వేసి కుక్ చేసినటువంటి ఈ కప్ కేక్స్ ఎలా వచ్చినియి చూసేద్దామండి. జస్ట్ నైఫ్ తోటి రౌండ్ ఇలా రౌండ్‌లో జస్ట్ ఇలా స్క్రాప్ చేస్తే సరిపోతుంది. ఊరికనే వచ్చేస్తాయి. జస్ట్ 2 ట్యాప్స్ అయితే ఇవ్వాలి. ఇస్తే దాన్ని అంటుకున్నది ఊడొచ్చేస్తదనమాట. సో, కప్ కేక్స్ అయితే చాలా యమ్మీగా, స్మూత్‌గా, స్పాంజీ స్ట్రక్చర్‌లో అయితే వచ్చినియి. రియల్లీ అండి నేను వీడియో గురించి అయితే చెప్పట్లేదు. మీకు నేను వీడియోలో చూపిస్తున్నప్పుడే అర్థమవుతుంది పీస్ ఎంత స్పాంజీగా ఉన్నదన్నది. కప్ కేక్స్ అంటే పిల్లలకి ఎప్పుడన్నా చేయాలనిపించినప్పుడు ఇలా సరదాగా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈజీ ప్రాసెస్ కూడా. మనం ఎగ్‌నే యూజ్ చేయనవసరం లేదు కదా! సో, ఎగ్ యూజ్ చేయకపోయినా కూడా ఇంత ఫ్లఫీగా గనక మనం కేక్స్ రెడీ చేసుకోవచ్చని తెలిస్తే ఈజీగా చిటికలో చేసేస్తారు ఎవరైనా సరే. సో, ఇదండి కప్ కేక్స్ చేసుకునే ప్రాసెస్సు అండ్ బ్యాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో చూసారు కదా! మీకు నచ్చిందా? నచ్చితే గనక నాకు ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే లైక్ చేస్తే కొంచెం వీడియోస్ అన్నవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అలాగే న్యూ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అండ్ ఛానల్‌కి కూడా బూస్టింగ్ అన్నది ఉంటుందన్నమాట. సో, మీకిక్కడ చూపిస్తాను చూడండి. టెక్స్చర్ అన్నది చక్కగా పొరలు పొరల కింద ఉన్నది. ఇదేనండి ఆహ్, బేక్ అవ్వడం అంటే కేక్ అన్నది పర్ఫెక్ట్‌గా బేక్ అయిందన్నదానికి ఎగ్జాంపుల్ మాట. సో, మీకు నచ్చినయా కప్ కేక్స్? మరి ఇంకెందుకు లేటు సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఇలాగే ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి మీరు కూడా కప్ కేక్స్ అయితే ఇంట్లో రెడీ చేయండి. మీకెలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకే. నచ్చితే గనక లైక్ చేసి షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.